నాకు ఎంత పాపులారిటీ ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా అభిమానులు అయితే ఉన్నారు, ప్రేమించే వ్యక్తులు మట్టుకు ఉన్నారు. నాకు అంత పాపులారిటీ ఉంది. నాకు ఒక 70 లక్షలు విలువ చేసే ఒక ఆడి కార్ ఉంది. ఇంకో 2 కార్లు కూడా ఏవో ఉన్నాయి, పేర్లు కూడా నాకు తెలియదు, ఆస్ట్రా ఏదో ఉన్నాయి కార్లు. ఇన్ని ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు ఏదో ఒక తెలియని బాధ, తెలియని కోపం ఏదో ఉంటుంది. అదేదో నాకు అన్ని సంతోషంగా అన్ని బాగున్నాయని అనుకుంటాను అంటున్నా, కానీ ఎప్పుడు ఒక వెళ్తుంటుంది. పొద్దున్న లెగవగానే పేపర్లో ఏదో ఒక గొడవ, హర్తాల్, బంద్, చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్, చాలా బాధ ఉంటుంది. ఎవరికో హాస్పిటల్ సరైన వైద్యం లేక చనిపోయారు, గుండాల చేతులు ఎవరో మనుషులు చచ్చిపోయారు. ఇలా ఎన్నో రకాల బాధలు వచ్చినప్పుడల్లా నాకు ఏం చేయాలో తెలియదు. గత 20 సంవత్సరాలుగా నాకు ఒక మోస్తరు వయసు వచ్చినప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా ఆ బాధ ఉండిపోతూనే ఉంటుంది. నేను ఎంత చదువుకున్నానో తెలియదు, కానీ నేను కరెక్ట్గా ఇంటర్ 2 సార్లు 3 సార్లు నాకు గుర్తు కూడా లేదు, నేను ఫెయిల్ అయ్యాను. నాకు పెద్ద చదువు కూడా లేదు, నాకు మామూలు కాలేజ్ చదువులు లేవు, కానీ నేను చదువుకునే వేరు. చిన్నప్పుడు ఎప్పుడో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఒక మోరల్ సైన్స్ బుక్ లో చదువుకున్నాను. సో నిజాయితీ అనేది చాలా ఎసెన్షియల్ అని నేను నేర్చుకున్నాను ఆ రోజున. అలాగని చెప్పి నేను దాన్ని పాటిస్తా వచ్చాను. అలాగని చెప్పి నేను ఎప్పుడు తప్పులు చేయలేదండి, తప్పులు చేసుకుంటూనే జరుగుతూనే ఉన్నాయి, బట్ వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ఉన్నాను. కానీ సమాజంలో ఈ బాధలు వీటి కోసం ఏం చేయగలను, ఎందుకంటే నన్ను చాలా విపరీతమైన అభిమానులు ఉంటారు నా కోసం. ఎంతో మంది